welcome back to my channel Sony's Diary. Hello, welcome to my Sony's Diary. Andru ela unnaru bagunnara? If you really like my channel, do subscribe right now and hit the bell icon so that for the notifications anni vachestayi. I am so excited for this video because మీరు చాలా ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అన్నమాట ఇది. Guess what it is? And thumbnail already చూసే ఉంటారు. The most requested and awaited video, which is my room tour. Let's start our room tour. Suhan, say hi. Suhan Mula wants to be a part of my room tour anta అందుకే అప్పటి నుంచి వస్తా అంటున్నాడు. సో యా, ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ అన్నమాట నా రూమ్ కి. సో ఇక్కడ డోర్ ఉంది మనకి అండ్ ఇలా ఎంటర్ అవుతూనే సో దీనికి డోర్ వెనకాల ఐ గాట్ దిస్ హ్యాంగర్. యాక్చువల్ గా బ్యాగ్స్ కోసం తెప్పించినాను. సో డోర్ వెనకాల ఇది ఒక మొల ఉంది, దీనికి హ్యాంగ్ చేసినాను. యాక్చువల్ గా బ్యాగ్స్ కోసం ఎక్స్ట్రా బ్యాగ్స్ అవన్నీ చిన్న మినీ బ్యాగ్స్ అవన్నీ పట్టట్లేవు, స్పేస్ సరిపోవట్లేవు, ఇందులో పెడదామని తెప్పించినాను. బట్ ఇందులో వేస్తే అది ఉబ్బులాగా అయిపోయి మంచిగా కనిపించట్లేదు అనమాట కబోర్డ్ లో. అండ్ నాకేమో బయట పెట్టాలని లేదు బ్యాగ్స్, అందుకే సో ఇందులో ఏం చేశానంటే నా టవల్స్, స్కార్ఫ్స్, స్టాల్స్ నేను బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసేవి అండ్ ఇయర్ కప్స్ పెట్టుకున్నాను అనమాట ఇట్లా. సో మనకి 3 sides ఇక్కడ 1 2 3 అండ్ ఇంకొక సైడ్ కూడా 1 2 3 మనకి మొత్తం 6 కార్నర్స్ వస్తాయి. బెస్ట్ ఆప్షన్ అనమాట ఎవరికైనా ఎక్కువ స్పేస్ కబోర్డ్ లో ఉన్న వాళ్ళకి బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. ఆరెల్స్ ఇలా టవల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ హ్యాంగర్ అండ్ ఇవన్నీ రోజు మేము పరుచుకునే బట్టలు, ఎక్స్ట్రా ఎవరైనా ఇంటికి వస్తే ఇలా పరుచుకోవడానికి ఉంటాయని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న టాయ్స్ ఉన్నాయి సుహాన్వి. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్ విచ్ ఈస్ దిస్ మిర్రర్. ఆల్రెడీ నేను షార్ట్స్ లో అప్లోడ్ చేసిన ఐకాన్ నుంచి తీసుకున్నామని. సో దిస్ ఈజ్ ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మైండ్. చాలా బాగుంటది మిర్రర్, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఫిట్ చెక్ చేయడానికి కానీ వీడియోస్ చేయడానికి చాలా యూస్ఫుల్. అండ్ దిస్ ఈస్ మై రింగ్ లైట్, రీసెంట్ గానే తీసుకున్నాను నేను. సో ఇది 360 డిగ్రీలో తిరుగుతుంది అనమాట. ఆల్సో హ్యావ్ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ వెనకాల అండ్ ఇక్కడ యోగా మ్యాట్ కూడా పెట్టినాను. అండ్ కింద ఒక మ్యాట్ ఉంది, మనకి మిర్రర్ ముందు వేసినాను కింద ఒక మ్యాట్. అండ్ దిస్ ఈస్ అ మిర్రర్. అండ్ మిర్రర్ మీద నేను క్యూట్ గా ఈ రోజెస్ నాకు ఇచ్చినారు, ఈ రోజెస్ పెట్టినారు. అండ్ ఇది నేను రెడీ చేస్తాను. మీకు గుర్తుందా నేను డిఐవైస్ అన్ని ఎక్కడ పెట్టుకుంటా అక్కడ అడుగుతారు కదా. సో ఇట్లానే ఇది ఒకటి ఇట్లా డెకరేట్ చేసుకుంటాను అనమాట నా రూమ్ లోనే. అండ్ ఇది కూడా డిఐవై చేస్తా, గుర్తుందా మీకు బ్యాగ్. సో మా ఫ్రెండ్స్ కి చాలా నచ్చింది ఇది. సో ఇలా ఇక్కడ పెడతాను అనమాట జస్ట్ ఫర్ ఆ మిర్రర్ కి కొంచెం లైక్ అస్థెటిక్ గా ఉండాలి అని చెప్పేసి. యాక్చువల్ గా మన జాక్ గార్డ్ కూడా ఇక్కడ ఉండే, మీకు గుర్తుందని పింక్ టెడ్డీ తీసుకున్నాను, దానికి జాక్ అని పేరు పెట్టినాను. సో అది కూడా ఉండే యాక్చువల్ గా. ఇప్పుడు అక్క డెలివరీ కాబట్టి అందరు వస్తారు పిల్లలు అని చెప్పేసి ఇంకా పైన తీసి పెట్టేసినారు. సో నేను అది కూడా తీసి మళ్ళీ తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ పెడతాను. యాక్చువల్ గా దాని ప్లేస్ ఇదనమాట, ఇక్కడ పెట్టేదాన్ని జాక్ ని. సో ఇక్కడ అని అనుకున్నాను, బట్ ఇంకా స్పేస్ ఉండదు, పిల్లలు వస్తే అంతా ఖరాబ్ చేసేస్తారని పైన పెట్టేసింది మమ్మీ. ఆఫ్ మై రూమ్. సో ఇది ఒక కార్నర్ లాగా ఉంటుంది. సో యాక్చువల్గా మేము 10th ఉన్నప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయినాం యాక్చువల్లీ. సో అప్పుడు మమ్మీ ఏమనుకుందంటే లైక్ మేము కంప్యూటర్ పెట్టుకుంటాము లేకపోతే బుక్స్ అవన్నీ పెట్టుకుంటామని ఇలా చేయించింది. సో కొన్ని డేస్ వరకు కంప్యూటర్ ఉండే అన్ని ఉండే. దెన్ తర్వాత ఇంకా కంప్యూటర్ వాడడం ఆపేసాము, పిన్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చేసాము. దెన్ ఐ గాట్ మై మ్యాక్ బుక్ అండ్ ఎడిటింగ్స్ అవన్నీ యూజ్ చేసుకోవడానికి, స్టడీ టేబుల్ ఆర్ లైక్ ఎడిటింగ్స్ యూజ్ చేయడానికి ఈ టేబుల్ బాగుంటుంది. అండ్ పైన వచ్చేసి మమ్మీ ఇట్లా యూ షేప్ లాగా చేపించింది అనమాట. సో దట్ మేము బుక్స్ ఇట్లా స్లాంట్ లాగా పెట్టుకుంటాము ఏమైనా థింగ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మాత్రం నార్మల్ గా మాకు అవసరం లేని థింగ్స్ అన్ని ఉంటాయి, ఎప్పుడో రేర్ గా యూజ్ చేసేవి. సో ఇది వచ్చేసి బాక్స్ నేను రీసెంట్ గా ఆర్గనైజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా బాక్స్ అని ఇక్కడ పెట్టినాను. సో దట్ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే మా వాళ్ళు తీసుకుంటారు. సో ఇది వచ్చేసి తమ్ముడిది క్యాంపింగ్ టెంట్ అనమాట. సో వాడు క్యాంపింగ్స్ కి వెళ్తా ఉంటాడు, సో ఆ టెంట్ తెచ్చుకున్నాడు. సో అది. అండ్ ఇది వచ్చేసి వాడి బైక్ ది హెల్మెట్. అండ్ ఇది నార్మల్ బాక్స్, ఇవి కూడా బాక్సెస్. అండ్ మీరు అడుగుతా ఉంటారు కదా అక్క ఊరికే డిఐవైస్ ఎన్ని గణం చేసి ఎక్కడ పెట్టుకుంటామని. సో ఇట్లా అనమాట నా డిఐవైస్ అని ఇక్కడే ఉంటాయి మాక్సిమం. సో ఇది గుర్తుందా, లిప్ అండ్ ఆర్ట్ చేసినాను. సో దిస్ ఈజ్
ఇట్. సో ఇట్లా నేను దాచిపెట్టుకుంటా ఉంటాను, తర్వాత ఫ్యూచర్లో చూసినప్పుడు ఓకే నేనే చేసిన ఇవన్నీ అని అనిపిస్తుంది. సో యా, కమింగ్ టు హియర్, ఇది వచ్చేసి నేను డిఐవై చేసినది కదా, స్ట్రాస్తో వేసింది అది. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న డ్రీమ్ క్యాచర్ హ్యాంగ్ చేసినాం అనమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి క్యూట్గా మా మమ్మీ ఇట్లా పెట్టింది, అక్క తమ్ముడు నేను. ఇది మేము ఇంటి ఫంక్షన్లో తీసుకున్న ఫోటో అనమాట, డోంట్ లుక్ మీ. సో ఇది మమ్మీ గిటార్ లాంటి ఫ్రేమ్లో పెట్టి అట్లా హ్యాంగ్ చేసింది. సో అదనమాట. అండ్ ఈ వైర్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్కి లైట్ అనమాట, నేను చూపిస్తాను కొద్దిసేపట్లో. అండ్ కమింగ్ టు దిస్ టేబుల్, నేనే డిఐవై చేసిన పిస్తాషియల్స్తోని. మీకు గుర్తుంటే నాకు డిఐవైస్ అన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది దీన్ని బట్టి తెలుస్తుంది, ఎందుకంటే మీరు గుర్తుపడతారు. అండ్ ఇది గుర్తుందా, ఇది క్యూట్గా డైనోసార్స్ చేసినాను, ఇది మనకి కొబ్బరి చిప్పతో చేసిన. అండ్ ఇది వచ్చేసి సుహాన్ వచ్చినాక, అంటే అక్క వాళ్ళు వచ్చినాక సుహాన్ కోసం ల్యాంప్ తీసుకొచ్చింది అక్క. అండ్ దిస్ ఈజ్ మై మ్యాక్బుక్ నియో. అండ్ ఇక్కడ నేను కూర్చొని ఎడిటింగ్ చేస్తా. అండ్ ఒక ప్లాంట్ పెట్టింది మా మమ్మీ. అండ్ ఇది కూడా డిఐవై, మీకు గుర్తుందా, ఇక్కడ హ్యాంగ్ చేయడానికి. ఈ డ్రాలో వచ్చేసి నా ఫోన్ కేసెస్ అనమాట, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్ కేసెస్ కొంటూ ఉంటాను అవి. అండ్ మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని చార్జెస్ ఇక్కడే ఉంటాయి మీకు అవైలబుల్గా. సో అన్ని డిఫరెంట్ టైప్ చార్జెస్, నా ల్యాప్టాప్ అండ్ అందరివి, అండ్ నా పవర్ బ్యాంక్, ఎక్స్ట్రా చార్జెస్, కేబుల్స్ అన్నీ ఈ డ్రాలో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి తమ్ముడు కంటెంట్ క్రియేషన్ రాసుకోవడానికి బుక్స్ ఉంటాయి. అండ్ సుహాన్ కూడా లూడో అవి ఆడుకునే థింగ్స్ ఇక్కడ పెట్టుకుంటాడు అనమాట ఇట్లా. కమింగ్ టు హియర్, ఈ బాక్సెస్ అన్ని నా డిఐవై సామాన్లు అనమాట, పెయింటింగ్స్, డిఐవైస్ అండ్ కుందన్, జ్యువెలరీ మేకింగ్ ఎక్సెట్రా, ఇవన్నీ అనమాట. అన్ని ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నా అని చెప్పేసి బాక్సెస్ వెళ్ళి తెచ్చుకున్నాను, ఐబిఓ అనే స్టోర్లో తెచ్చుకున్నాను. సో చాలా బాగున్నాయి బాక్సెస్, చాలా యూస్ఫుల్ అవుతున్నాయి, అన్ని థింగ్స్ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నా డైలీ బ్లాగ్స్ చూస్తే అందులో చూపించాను, మీకు గుర్తుందో లేదో. సో ఐబిఓలో తీసుకున్నాను 3 బాక్సెస్. సో ఒక దాంట్లో మనకి జ్యువెలరీకి సంబంధించిన జ్యువెలరీ మేకింగ్కి, డిఐవై, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, అన్ని ఎవ్రీథింగ్ ఇందులో, నా డిఐవై సామాన్ అంతా ఇందులోనే ఉందన్నమాట. అండ్ దానిపైన చిన్న థింగ్స్, బుక్స్ అవన్నీ పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు హియర్, సో ఇది వచ్చేసి నా బ్యాంగిల్ బాక్స్. ఇది ఒక్కటి నా కబోర్డ్లో పట్టదు అనమాట, అందుకే ఇక్కడ పెట్టినాను బ్యాంగిల్ బాక్స్. నా బ్యాంగిల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి, మీకు ముందు కూడా నేను షార్ట్స్లో చూపించినాను. సో ఇది క్యూట్ టెడ్డీ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను. నార్మల్గా కంప్యూటర్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిపియూ అనమాట, అది స్పేస్, కానీ మేము ఇట్లా యూజ్ చేసుకుంటున్నాము. నా బ్యాంగిల్ బాక్స్ అండ్ మమ్మీ థ్రెడ్స్ పెట్టుకునేది కూడా ఇక్కడ పెట్టుకుంది. అండ్ ఫ్రేమ్స్ పెట్టింది ఇక్కడ, చూపిస్తానంట సో అని చూపి. సో దిస్ ఈజ్ మై సిబ్లింగ్స్ గాయ్స్, అండ్ డోంట్ సీ మీ. ఇది నేను 10th ఉన్నప్పుడు అనుకుంటా. అండ్ దిస్ ఈజ్ మై సిస్టర్ అండ్ మీ. మొత్తం అప్పుడు ఎలివేషన్స్ మొత్తం ఎట్లున్నాయి చూడండి, ఫ్రేమింగ్స్ అంతా. సో ఇది మా అక్క చిన్నప్పుడు. ఓకే, సో క్యూట్ కదా, చాలా బాగుంది. అండ్ అవంతే కేక్, నాకు డిఐవైస్కి కావాల్సినవి కొన్ని పెట్టుకున్నాను. కేక్ ది ఎప్పుడైనా డిఐవై చేస్తాను, ఇది పెట్టేసాను. సో దిస్ ఈజ్ మై బెడ్, మై టెరిటరీ. సో దానికి అపోజిటే నా బెడ్ ఉంటుంది అనమాట, ఇట్స్ డబుల్ బెడ్. సో సుహానే ఈ రూమ్ లో ఉంచి పోనేవాడు అసలు కదా, నాకన్నా ఎక్కువ కూడా సుహానే ఉంటాడు. కమింగ్ టు దిస్ పార్ట్, ఇట్స్ మై ఫేవరెట్ వాల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు నచ్చిన థింగ్స్, నేను చేసిన థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో లెట్ మీ షో యూ వన్ బై వన్. కమ్, దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. అన్ని ఇప్పుడే చూడొద్దు మీరు. సో విజన్ బోర్డ్లో ఆల్మోస్ట్ కొన్ని టిక్స్ కొట్టేసాను, ఏ సూన్ మోర్ టు గో. అండ్ ఇది నేను చేసిన డిఐవైనే, మీకు గుర్తుందా, ఇది కూడా నేను చేసిన పిస్తాషియల్స్తో నజర్ రావద్దని చెప్పేసి చేశాను. అండ్ కమింగ్ టు దిస్, ఈ మూన్ కూడా నేనే చేశాను, వేస్ట్ క్లాత్స్తోని అన్నిటితో చేశాను. సో క్యూట్, ఈ రూమ్కి బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ దిస్ ఈస్ మీ ఇన్ 2017 గైస్. ఎట్లున్నా చూడండి అసలు, 2017లో ఇట్లున్నా అనమాట. ఐ గెస్ ఇంటర్లో ఉన్నప్పుడు అది. సో ఇంటర్లో ఉన్నప్పుడు ఇది నా ఫ్రేమ్. అండ్ కమింగ్ టు హియర్, సో ఇది కూడా నేనే చేసినాను, పేపర్స్ ఇది కూడా హ్యాంగ్ చేసుకున్నాను. దిస్ ఇస్ సుహాన్ అండ్ మీ. చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయాడో, ఇప్పుడు ఇట్లా ముద్ది తీయలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్, అక్కడ ఒకటి వేసినాను, ఇక్కడ ఒకటి వేసినాను. అండ్ దిస్ ఈజ్ మై అవార్డ్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్, మై అవార్డ్ గాయ్స్. ఐ గాట్ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. చాలా మందికి డౌట్ ఉంది, అక్క 68 to 69K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యూట్యూబ్ బటన్ ఎట్లొచ్చింది అని. ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ చేస్తాను. నాకు ఇంకొక సెకండ్ ఛానల్ ఉంది, దానికి నాకు 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట, దానికే ఐ గాట్ దిస్ సిల్వర్ ప్లే బటన్. సూన్ మనకి ఈ ఛానల్కి కూడా కొట్టేద్దాం. సో మీ అందరి సపోర్ట్తోని, మీ అందరి లవ్తోని, లాట్స్ ఆఫ్ లవ్. అండ్ ఆ ఛానల్ పేరు వచ్చేసి సోనీస్ వరల్డ్, అందరికీ డౌట్ ఉంటుంది. సో సోనీస్ వరల్డ్ అనమాట, దానికి వచ్చిన సిల్వర్ ప్లే బటనే ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్. సో దీనికి కూడా వచ్చిన, ఈ సోనీస్ డైరీకి కూడా వచ్చినప్పుడు 2 ఆన్ చేద్దాం, ఇంకా గోల్డ్ కూడా వచ్చినాక మొత్తం వాల్ అంతా నింపేద్దాం గైస్. దట్స్ మై గోల్. అండ్ వెయిట్,
ఈస్ మై రాజస్థాన్ ట్రిప్ మెమరీ. సో అక్కడ నేను తీసుకున్నాను కదా రాజస్థానీ గెటప్. సో యాజ్ ఇట్ ఈస్ ఉన్నానా ఇప్పుడు? ఉన్నానా సోహన్? రాజస్థానీ గర్ల్ లాగా ఉన్నానా లేదా కామెంట్ చేయండి గైస్. సో నేను ఇది అక్కడ తీసుకున్నాను అనమాట యాజ్ అ మెమరీ. సో దీనికి ఫ్రేమ్ అనమాట, ఐ గాట్ ఫ్రేమ్. సో దిస్ ఇస్ సో క్యూట్. అండ్ ఇది మీకు గుర్తుందా, నేను మమ్మీ కలిసి కష్టపడి ఈ వీడియోస్ కోసం ఈ వాల్కి ఇట్లా స్టిక్కర్స్ వేసినాము, బ్రిక్ స్టిక్కర్స్. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్, చాలా మంచిగా వస్తుంది వీడియోస్ లో. అండ్ దిస్ ఈస్ మై వాల్. నాకు నా రూమ్ లో ఉన్న మేజర్ పార్ట్ ఈ కబోర్డ్స్ అన్నమాట. సో పైన నాకు కింద ఏమో ఒక పెద్ద కబోర్డ్, 2 కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి 1 2 3 4 కబోర్డ్స్ ఉన్నాయి. సో ఆ కబోర్డ్స్ లో ఏంటంటే మొత్తం 8 కబోర్డ్స్ ఉన్నాయంట. ఓకే, దాని గురించి మాట్లాడదాం వెయిట్. అండ్ ఏంటంటే పైన మొత్తం నేను ఇప్పుడు ఏం క్లియర్గా చూపించాను, ఎందుకంటే పైన అన్ని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. నా థింగ్స్ సుహాన్వి కొన్ని, అండ్ ట్రాలీస్ ట్రావెల్కి సంబంధించినవి అవి. అండ్ నేను హాఫ్ శారీస్, రెగ్యులర్గా యూజ్ చేయని డ్రెస్సెస్, ఎక్కువ మట్టుకు హాఫ్ శారీస్ అనమాట, అవన్నీ స్టోర్ చేసి బ్యాగ్లో పెట్టి పైన పెట్టేసినాము. అండ్ కమింగ్ టు దిస్ వన్. సో సుహాన్ ఎప్పుడు ఒక డైలాగ్ కొడతాడు, ఏంటి చెప్పు? డైలాగ్ కొడతావు ఊరికే. మొత్తం రూమ్ లో మా తమ్ముడు ఇది ఒక్కటే కబోర్డ్ గైస్, ఇదొక్కటే ఒకటి, మిగతా అన్ని నావే థింగ్స్. అసలు వాడు ఉండనే ఉండవు. సో వీడు ఊరికే వచ్చి అసలు నీకు ఇంతగానో ఎందుకున్నాయి విక్కి మామ, ఒక్కటే ఉన్నాయి అంటాడు. నా రూమ్ అంటాడంట, అట్లా చెప్తున్నాడు. సో కమింగ్ టు హియర్ కబోర్డ్, దిస్ ఈస్ హిస్ కబోర్డ్. కమ్ క్లోజర్. సో ఇక్కడ బయటకి వాడి క్లాత్స్ అనమాట ఇవన్నీ, వాడు ఇవి థింగ్స్. అండ్ క్రియేటర్, వాడు కూడా ఒక క్రియేటర్ కాబట్టి క్రియేటర్కి సంబంధించిన గోప్రో బ్యాగ్, కెమెరా. సో మ్యాక్సిమం వీడి దగ్గర ఉంటుంది. నా గోప్రో బ్యాగ్ కూడా వీడి దగ్గర పెట్టుకుంటాడు. మైక్స్ అవన్నీ అందులోనే ఉంటాయి. వాడు వాచ్, పర్ఫ్యూమ్స్, అండ్ నా నుంచి దొబ్బేసిన స్కిన్ ప్రొడక్ట్స్ మొత్తం గైస్ నా స్కిన్ కేర్ ప్రొడక్ట్సే వాడతాడు. ఈ పౌచ్ కూడా నాకు వచ్చిన పిఆర్ కొలాబ్లో వచ్చిన పౌచ్, దాన్ని కూడా వాడు ఇందులో వాడు మంచిగా నా స్కిన్ కేర్లో కొట్టేసి ఇక వాడు రెగ్యులర్గా వాడతాడు, ట్రావెల్కి తీసుకెళ్తాడు. ఇంకా వాడికి మంచిగా నేను ఉన్నా కాబట్టి ఈజీగా అన్ని దొరికేస్తాయి వాడికి. సో అట్లా నా నుంచి కొట్టేసిన థింగ్స్ అన్ని ఇంత పెట్టుకుంటాడు అనమాట. సో కింద వాడి థింగ్స్ అన్ని ఉన్నాయి. సో అది మన క్యాంపింగ్ టెంట్ కి యూజ్ చేసేది. అండ్ వాడు సాక్స్ ఎక్సెట్రా థింగ్స్ అన్ని అనమాట. నేను అంత డీప్ గా చూపించలేదు కబోర్డ్. సో వాడుకున్న ఒక ఏకైక కబోర్డ్ అదొకటే పాపం, చూడు చిన్న కబోర్డ్ అనమాట. పెద్ద కబోర్డ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ చిన్న కబోర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. కమ్ క్లోజర్. సో ఆయన సో ఎక్సైటెడ్. నా కబోర్డ్స్ అంటే మనకి చాలా చాలా ఇష్టం అనమాట. నా కబోర్డ్స్ కదా, ఎప్పుడు నా కబోర్డ్స్ అంటే ఫస్ట్ ఉంటాడు. సో this is my small territory. Coming to this section, first shelf lo నేను అన్ని నా బ్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఆర్ మై బ్యాగ్స్, నా టోట్ బ్యాగ్స్, చిన్న బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, అండ్ ట్రావెల్ పౌచెస్. ఇది నేను బ్రష్కి ట్రావెల్ కోసం తీసుకెళ్తాను అది. అండ్ ఇవన్నీ టోట్ బ్యాగ్స్, ఇవి రీసెంట్గానే కొన్నా కదా, క్యారీలోక్స్ మనను. సో నాకు పెట్టా ఇది ఎంకేది బ్యాగ్. అండ్ ఇది కూడా ఒక బ్యాగ్ అనమాట, ఇందులో కూడా బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్, పర్సెస్ కూడా ఉన్నాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇవే కావు ఇంకా ఉన్నాయి, అవి పెద్ద కబోర్డ్లో పెట్టినాను, అవి చూపిస్తాను వెయిట్ చేయండి. ఇవన్నీ నేను మోటివేషన్ కోసం రాసుకుంటాను. మన ఛానల్ పేరు ఇట్లా ఊరికే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి అని మోటివేషన్ తెచ్చుకుంటా ఉంటాను అనమాట. అవి స్టిక్కీ నోట్స్తోని. అండ్ ఈ స్టిక్కర్స్ ఇక్కడ నేను చిన్న చిన్న థింగ్స్, క్లిప్స్ హ్యాంగ్ చేసుకోవడానికి, మాస్క్లు, ఇవన్నీ మాస్క్లు అనమాట. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెల్ఫ్లో ఇవన్నీ నా డైలీ వేర్ బట్టలు, నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసేవి థింగ్స్. అండ్ ఇవన్నీ టాప్స్ అనమాట. ఇవన్నీ టాప్స్, నా దగ్గర మ్యాక్సిమం టాప్స్ ఎక్కువ ఉంటాయి. సో యాక్చువల్గా ఇంకా మస్తు బట్టలు ఉండే ఇట్లా కక్కేటట్టు. బట్ ఏం చేసినానంటే ఒక 2 సంచుల నిండా అన్నీ తీసేసినాను. అందుకే ఎంత మంచిగా కనిపిస్తుంది. నాకు కూడా అబ్బా ప్రశాంతంగా అయిందనమాట. సో ఇప్పటి నుంచి థింగ్స్ తీసేస్తూ ఉండాలి, చాలా మందికి చేసినాను అనమాట. సో ఇది అవి. అండ్ థర్డ్ ర్యాక్ కూడా మొత్తం క్లాతింగ్ అవి. సో ఇందులో మిడ్డీస్, నార్మల్గా ఫ్రాక్స్, ఇదంతా ఫ్రాక్స్, ఇవన్నీ మిడ్డీస్, ఇవి కూడా టాప్స్ అగైన్. అండ్ ఇవి నార్మల్గా ఎక్స్ట్రా థింగ్స్. అండ్ ఇంకొక సెల్ఫ్లో వచ్చేసి ఇది వచ్చేసి మన కబోర్డ్లో 4th షెల్ఫ్. ఇందులో నా జీన్సెస్
ఫుల్ ఒక మొత్తం ర్యాక్ నిండా జీన్సెసే ఉంటాయి. అందులో నుంచి కూడా తీసేసినాను, చాలా వరకు పడేసినాను. అండ్ కొందరికి యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి ఇచ్చేసినాను. అండ్ నా ఇన్నర్స్ ఇవన్నీ, ప్యాంట్స్ ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్, స్ట్రగ్స్. అండ్ కింద వచ్చేసి ఇవన్నీ వింటర్ వేర్ అనమాట. ఇవన్నీ నా లైక్ నేను వింటర్ వేర్ వేసుకునే వింటర్ థింగ్స్ చాలా నా లోపల. స్వెటర్స్ అండ్ స్వెట్ షర్ట్స్, మిడ్డీస్ అండ్ టాప్స్, మొత్తం వింటర్కి సంబంధించిన కోట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రా క్లాతింగ్ అనమాట, నేను క్లాతింగ్ తెచ్చుకున్నప్పుడు పెట్టినాయి. అండ్ ఇవి వచ్చేసి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 1 2 3 4 5 సెల్ఫ్ కబోర్డ్ అనమాట. సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే కబోర్డ్. సో ఎక్కువ మట్టుకి క్లోజ్ చేసి. సో దిస్ ఈజ్ వన్ మిర్రర్ అగైన్. ఇది మమ్మీ వాళ్ళు తీసుకున్నప్పుడు, ఇల్లు తీసుకున్నప్పుడు ఇది చేయించింది అనమాట మిర్రర్. సో ఈ లైట్ పెట్టుకోసుకున్నాను, అక్కడ ప్లగ్ పెట్టుకో. సో ఇందాక లైట్ అని చెప్పినాను కదా, ఇదే లైట్, ఇక్కడ లైట్ చేయించుకున్నాను. అండ్ కమింగ్ టు హియర్, ఇది వచ్చేసి మిర్రర్, ఇది లైట్ అనమాట. సో రెడీ అవ్వడానికి ఇట్లా బాగా కనిపిస్తుందని లైట్ పెట్టించుకున్నాను. యాక్చువల్లీ హియర్ దిస్ ఇస్ లైక్ దిస్. సో కమింగ్ టు హియర్, దీని మీద వచ్చేసి ఇవన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే సామాన్లు, లైక్ స్కిన్ కేర్వి కానీ, హెయిర్ కేర్వి కానీ, బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్, బోరోప్లస్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, సన్ స్క్రీన్స్, లిప్ బామ్. సో ఇవి. అండ్ ఇవన్నీ మనకి కోమ్స్. ఇది వచ్చేసి డస్ట్బిన్ అనమాట. స్కిన్ కేర్వి కానీ, మేకప్వి కానీ, హెయిర్ ఊడ్చిపోతూ ఉంటుంది కదా, దూసుకున్నప్పుడు అన్ని డస్ట్బిన్లో వేస్తాను. సచ్ ఏ క్యూట్ డస్ట్బిన్ ఇది. సో చాలా మందికి ఇది ఏంటి అని అర్థం కాదు చూసేవారికి, ఇది డస్ట్బిన్. సో ఇక్కడ పెట్టుకుంటాను నేను అట్లా. సో చిన్న చిన్న ఉన్నాయి. కమ్ క్లోజర్. సో ఇదనమాట. ఇది గుర్తుందా, నేనే చేసిన ఈ ఫ్లవర్స్, నేనే చేసిన ఈ బాటిల్ని ఫ్లవర్ వాజ్ లాగా నేనే కన్వర్ట్ చేసి పెయింటింగ్ కూడా నేనే చేసిన. బాగుందా ఇది? ఐ లవ్ దిస్ ఫ్లవర్ వాజ్. సో అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మా మమ్మీ వద్దంటే ఇన్సిస్ట్ చేస్తుంది, ఇక్కడ ప్లాంట్ పెట్టుకోవాలి, బాగా కనిపిస్తుంది అని. షీ లవ్స్ ప్లాంట్స్. అండ్ ఇది మీకు గుర్తుందా, సుహాన్ నాకు ఇచ్చిండు. సో అందులో ప్లాంట్ పెట్టింది మమ్మీ. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని థింగ్స్ అనమాట. నార్మల్గా ఇట్లా పెట్టేసినాను, ఎక్కువ ఏం నీట్గా లేవు. సో ఇది నేను స్పెక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఇయర్ రింగ్స్, క్లిప్స్, ఇది స్లీప్ మాస్క్, ఇవన్నీ అనమాట చిన్న చిన్నగా యూజ్ చేసే థింగ్స్. అండ్ ఇది వచ్చేసి ఏంటో చూపిస్తాను. మీరు ఆల్రెడీ నా రాజస్థాన్ ట్రిప్ బ్లాగ్స్ చూసే ఉంటారు. సో ఈ ఫొటోస్ అనమాట, లోపల పెట్టాలి. పొద్దునే తీసి చూసిండు, అందుకే బయట ఉన్నాయి. సో పెట్టేసి. కమింగ్ టు దిస్ డ్రా. సో ఈ డ్రాస్లో కూడా మొత్తం నావే థింగ్స్ అనమాట. ఇవి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న క్లిప్స్, ఇవన్నీ నెయిల్ పాలిష్లు, ఎయిర్ పాడ్స్, యాపిల్ ఎయిర్ పాడ్స్వి, నార్మల్ ఎయిర్ పాడ్స్ కూడా ఉంటాయి బోత్స్వి. అండ్ ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్, స్టిక్కర్స్. ఇది వచ్చేసి మమ్మీకి ఇచ్చిన వాచ్. అండ్ ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, నార్మల్ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్, డాట్&కి ఇది బాక్సెస్. నాకు ఎందుకో స్కిన్ కేర్ బాక్సెస్ పడేయాలనిపించదు, చాలా డేస్ తర్వాత పడేస్తాను. సో ఇది ఇంకొక ఎయిర్పాడ్. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా బ్రషెస్ కూడా ఉన్నాయి. అట్లా కొన్ని థింగ్స్ అనమాట ఎక్స్ట్రావి. సో ఇవన్నీ మనం హెయిర్కి యూజ్ చేసే క్లిప్స్, ఇవి కూడా క్లిప్స్, అన్ని క్లిప్స్ అనమాట. సో ఇది వచ్చేసి నా మిర్రర్ కింద పెట్టేసి. సో ఇది వన్ డ్రా. నెక్స్ట్ డ్రా వచ్చేసి దిస్ వన్. మీకు కూడా చాలా ఇష్టం ఈ డ్రా, ఐ నో. సో ఇవి వచ్చి నా స్కిన్ కేర్ పార్ట్ అనమాట. ఇవన్నీ నా మేకప్కి సంబంధించినవి, మొత్తం అన్నీ మిక్స్డ్ అనమాట. లైక్ మేకప్కి సంబంధించిన బ్లషెస్, లిప్స్టిక్స్, ఫౌండేషన్స్, ఐ షాడో ప్యాలెట్స్, ఇవన్నీ లిప్స్టిక్స్. చూడండి, మీరు ఎప్పుడు అడుగుతారు కదా కలెక్షన్ అక్క అని, లైక్ ఇవన్నీ లిప్ లైనర్స్, లిప్స్టిక్స్, బ్రషెస్. సో ఇవన్నీ స్కిన్ కేర్కి సంబంధించిన, నేను రెగ్యులర్గా ఇవే స్కిన్ కేర్ వాడతాను, డాట్&కి. సో ఇది వచ్చేసి లిప్ మాస్క్. సో చిన్న థింగ్స్. ఇవి నా ఫ్యాన్ది అవన్నీ కేబుల్ అనమాట. ఇవన్నీ చిన్న ట్రావెల్ ప్యాక్ స్కిన్ కేర్. సో ఇది వచ్చేసి చూడండి, కాఫీ మగ్ లాంటివి ఉన్న ఇవి బ్లెండర్స్ అనమాట, చిన్న బ్లెండర్స్. సో ఇట్లా వెట్ వైట్స్. ఇవి వచ్చేసి బార్బీ స్టిక్కర్స్, నెయిల్ స్టిక్కర్స్ ఇవి. సో ఇది మేకప్ ఫిక్సర్. ఇవన్నీ మేకప్ అండ్ స్కిన్ కేర్కి సంబంధించిన డ్రా అనమాట. టోటల్గా డ్రా అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు హియర్. సో ఇది కూడా నా డిఐవైకి సంబంధించినవి. ఇవి వూల్స్, ఇవి వచ్చేసి ఇప్పుడు పుట్టబోయే పిల్లల కోసం తీసినారు పైనుంచి. సో అండ్ లోపల కూడా అన్ని డిఐవై థింగ్స్ అనమాట. సో ఇది ఈ కబోర్డ్ ఇది ఉంది. అండ్ కమింగ్ టు హియర్,
ఇక్కడ కూడా మాక్సిమం నా డిఐవైస్ కి సంబంధించిన ఇవి గిఫ్ట్ కవర్స్, ఇవి దాండియా స్టిక్స్. మేము రెగ్యులర్ గా దాండియా ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి ఆ దాండియా స్టిక్స్ అనమాట. అండ్ ఇవి నేను గుర్తున్న రాజస్థాన్లో వీడియో చేసినాను బీట్స్. సో అవి ఇవన్నీ పిస్తా షెల్స్. సో ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్, మనం క్లేతో చేయాల్సిన టూల్స్, రింగ్స్ అండ్ ఇవన్నీ సంథింగ్ మమ్మీవి లైక్ కుట్టేవి థింగ్స్ అనమాట, మిషన్వి. అండ్ ఇవన్నీ గిఫ్ట్ కవర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాము. సో నా రూమ్లో ద లాస్ట్ పార్ట్ దిస్ బిగ్ కబోర్డ్. సో ఇది ఒకటి చూపించేస్తే మన రూమ్ టూర్ అయిపోతుంది. సో ఓపెన్ నా బిగ్ కబోర్డ్. అండ్ ఇందులో ఇవి కూడా నేను ర్యాక్స్ సపరేట్గా కొన్నా అనమాట. సో ఇట్లా నాకు థింగ్స్ అన్ని పట్టాలి కదా అని చెప్పేసి. సో ఇవి కూడా రీసెంట్గానే క్లీన్ చేసినాను, అందుకే ఎక్కువ క్లమ్జీగా కనిపించట్లేదు, చాలా వరకు అన్ని తీసేసినాను. సో ఇవి వచ్చేసి హెయిర్ కేర్కి సంబంధించిన థింగ్స్ అనమాట. సో నా బాటిల్ అది ట్రావెల్కి డైసోలో తీసుకున్నాను, ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. సో ఈ బాటిల్ ఇంటూ ఇయర్. సో ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్, నా హిప్ బెల్ట్స్ ఉంటాయి కదా అవి నేను డీటెయిల్గా ఏం చూపించట్లేదు, నార్మల్గా పైన చూపిస్తున్నా. ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్. అండ్ నేను పాత లాస్ట్ టైం కొన్న ఫ్యాన్ అనమాట ఇది. సో ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీ. అండ్ ఇది హైస్ రోల్. ఇవి నా చిన్నప్పుడు తీసుకున్నారనమాట మమ్మీ వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్. సో ఇవి పట్టాము, అవి అప్పట్లో అట్లుంటుండే డిజైన్స్ ఇవన్నమాట, చిన్న చిన్న థింగ్స్. అండ్ ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అందులో సరిపోనివి ఇందులో ఉన్నాయి, ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అందులో సరిపోనివి. ఇది నేను పాత లాస్ట్ టైం తీసుకున్న ఫ్యాన్ 2 ఇయర్. సో ఇది నేను రీసెంట్గా తీసుకున్నా, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను, సూన్ చేస్తాను. సో ఇదేంటంటే ఒకటే బాక్స్లో మనకి ఇలా చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి అనమాట, విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అసలు ఇట్లా నా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ నేను ఇంకా సెగ్రిగేట్ చేయాలి. సో చిన్న చిన్న ఇయర్ రింగ్స్, చైన్స్ సపరేట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం ట్రావెల్ చేసినప్పుడు ఇట్లనే ఈజీగా తీసుకొని ఉన్నాగా చాలా బాగుంది, చాలా యూస్ఫుల్. మొత్తం మనకు 30 బాక్సెస్ వచ్చినాయి చిన్నవి లోపల, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. ఇది మీషోలో ఉంది, అమెజాన్లో ఉంది, చాలా ట్రెండింగ్ అయింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ఇవన్నీ కమ్మల బాక్సెస్ అనమాట, ఇప్పుడు నేను డీటెయిల్గా ఏం చూపించట్లేదు. అండ్ ఇవి వచ్చేసి నా ఐ షాడో ప్యాలెట్స్ 3. అండ్ ఇది వచ్చేసి మన మేకప్ బ్రషెస్ వాష్ చేసేది. అండ్ కమింగ్ టు హియర్, సో ఇవి వచ్చేసి జ్యువెలరీ బాక్సెస్. అండ్ కింద వచ్చేసి బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ అవి. అండ్ ఇందులో ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇయర్, ఇవన్నీ నా చీరలు లైక్ డ్రెస్సెస్. అండ్ ఇది వచ్చేసి నేను అఖిల పెళ్ళికి హల్దీకి వేసుకున్నా కదా అది, ఈ కేరళ శారీ అనమాట ఇది. అండ్ కమింగ్ టు ఇయర్, ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్. ఐ లవ్ దిస్ బ్యాగ్. ఇందులో వచ్చేసి మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయన్నమాట, నా లైక్ ఫోన్ యాక్సెసరీస్ కానీ, క్లిప్స్ కానీ, నెయిల్వి అన్నీ. అండ్ కమింగ్ టు హియర్, ఇవన్నీ స్టిక్కర్స్ నావి, స్టిక్కర్స్. అండ్ ఇది వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అన్నీ, హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్, రోల్స్ చేసుకోవడానికి హీట్లెస్వి. సో ఇది కూడా హీట్లెస్ది, నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన కదా హీట్లెస్వి చేసుకోవడానికి. అండ్ ఈ బాక్స్లో కూడా మనకి హెయిర్కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీసే ఉన్నాయి. అండ్ కమింగ్ టు హియర్ ఇక్కడ నా ఫ్యాన్, రీసెంట్గా తీసుకున్న ఫ్యాను. అండ్ ఇందులో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ థింగ్స్. సో నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసి పౌచెస్ అన్నీ. అండ్ కమింగ్ టు హియర్, ఇవన్నీ నేను ట్రావెల్కి యూజ్ చేసే పౌచెస్ అనమాట, నాకు పౌచెస్ది ఆబ్సెషన్ ఉంది, అందుకే ఇన్ని పౌచెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు హియర్, ఇవన్నీ లిప్స్టిక్స్, ఎక్స్ట్రా లిప్స్టిక్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను లిప్స్టిక్ హోల్డర్లో. అండ్ ఇవన్నీ సన్ గ్లాసెస్ గైస్, ఇందులో అన్ని సన్ గ్లాసెస్ ఉన్నాయి. సో ఇవి సన్ గ్లాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న నోట్బుక్స్ అనమాట, నేను ట్రావెల్ చేసేటప్పుడు కంటెంట్ క్రియేషన్ రాసుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు తీసుకోవడానికి. ఇది చూడండి, చాక్లెట్ బుక్, చాలా బాగుంటుంది స్మెల్. అండ్ ఇది ఉదయపూర్లో తీసుకున్న బుక్ చూపించిన కదా ఆల్రెడీ మీకు. సో అవి సో ఇవన్నీ కార్నర్కి మనకు అన్ని బుక్స్, ఫైల్స్, నా మ్యాక్బుక్ నియోది బాక్స్, ఇవన్నీ నా ఫైల్స్, తమ్ముడు ఫైల్. అండ్ ఇవి నా బుక్స్ అనమాట, సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి. అండ్ ఇది నా ఆల్బమ్. సో ఇవన్నీ బుక్స్ అండ్ ఫైల్స్ అనమాట. ఇక్కడ కమింగ్ టు దిస్ డ్రా, ఇవన్నీ నా ట్రెడిషనల్ వేర్ జ్యువెలరీ, నెక్లెసెస్, ఇయర్ రింగ్స్. ఇది టోటల్ నా ఇయర్ రింగ్స్ బాక్స్ అనమాట, కింద మొత్తం ఇయర్ రింగ్స్. ఇందులో ఎప్పుడైనా మీకు ఒక కలెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్ బాక్స్, ఇవన్నీ నెక్లెసెస్ బాక్స్. సో ఇట్లా. అండ్ ఇదంతా ఎక్స్ట్రా, మళ్ళీ రీసెంట్గా ఏమైనా పెళ్ళిలో వస్తే ఇట్లా బ్యాంగిల్స్ ఎక్స్ట్రా అవుతాయి కదా, సో ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట, రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్. ఇంకొక బాక్స్ కూడా ఉంది మనకి, నెక్లెసెస్, ఇన్ని ఇయర్ రింగ్స్. ఇంకా కొంచెం అయితే స్పేస్ సరిపోదు, ఇంకా నాకు పెద్ద వార్డ్రోబ్ కావాలి. సో
ఇవన్నీ నా రింగ్స్ అనమాట, ట్రెడిషనల్ రింగ్స్. అండ్ ఇది వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ బాక్స్. చాలా చెప్తున్నా కదా, చాలా థింగ్స్ పడేసినా కాబట్టి ఇంత నీట్గా ఉంది. సో ఈ బాక్స్లో ఇవన్నీ ఇంతే. అండ్ కమింగ్ టు దిస్ డ్రా, ఈ డ్రాలో అన్నీ మా తమ్ముడు ఫైల్స్, తమ్ముడికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫైల్స్ అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో యా, నీచే ఇక్కడ నా ట్రెడిషనల్ వేర్ బట్టలు, నా ఎవ్రీ బర్త్డేకి తీసుకున్న నా బర్త్డే డ్రెస్సెస్, అండ్ ఎక్కువ లైక్ రెగ్యులర్గా యూజ్ చేయని వెస్ట్రన్ డ్రెస్సెస్, 1 పీస్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. కుర్తీ సెట్స్, ఒకేషనల్గా ఉండేవి అవన్నీ. సో ఇవన్నీ కర్టెన్స్ అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట నావి. చెప్పినా కదా ఇందాక బ్యాగ్స్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టాలని. చూడండి ఎన్ని బ్యాగ్స్, ఎన్ని పౌచెస్ ఉన్నాయి. ఇవన్నీ మినీ స్లిమ్ బ్యాగ్స్, మినీ పౌచ్ బ్యాగ్స్ అనమాట, చిన్న చిన్నవి. సో అవన్నీ ఒక బాస్కెట్లో పెట్టినాను ఇట్లా. సో ఇవి వచ్చేసి క్యూట్ బ్యాగ్. సో ఇవి వచ్చేసి టోట్ బ్యాగ్స్ అనమాట. ఇవి నేను జైపూర్లో తీసుకున్న బీచ్ బ్యాగ్. ఐ రియలీ లవ్ ఇట్. సో ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు స్టైల్ చేయాలి. సో ఇది ఒక పౌచ్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాగ్స్ అనమాట ఇది. అండ్ కమింగ్ టు హియర్ ఇవన్నీ ట్రెడిషనల్ బట్టలు. ఇవి లంగావని ఇది ఒక్కటి రెగ్యులర్గా వేసుకుందామని చెప్పి కింద పెట్టుకున్నాను. అండ్ ఇవి జైపూర్లో వేసుకున్నాను కదా, ఇవి డ్రెస్సెస్, కుర్తీ సెట్స్. ఇవన్నీ కుర్తీ సెట్స్. ఇది కూడా కుర్తీ సెట్టే. ఇది వచ్చేసి వింటర్ వేర్ది. ఇవన్నీ కోట్స్ అనమాట. సో మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము, అట్లనే ఉన్నాయి. ఇంకా మేము మనాలి వెళ్ళట్లేము, ఆ కోట్స్ ఇవ్వట్లేము. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బిగ్ కబోర్డ్. ఇది వచ్చేసి గుర్తుందా మీకు, నేనే రెడీ చేసినాను. ఇది చాలా మెంబర్స్కి నచ్చింది. సో సన్ఫ్లవర్ బ్యాగ్ అనమాట. సో ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను కబోర్డ్లో, మంచిగా కనిపిస్తుందని. ఇది అనమాట నా రూమ్ టూర్. ఎన్నో డేస్ నుంచి అడుగుతున్నారు, ఫైనల్గా చేసినాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ రైట్ నౌ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. సో యా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో గైస్. Lots of love. Bye.